ప్రజలకు నమస్కారాలు. మిత్రులారా, ఇవాళ స్టీల్ ప్లాంట్ సాధనా సమితి ఈ మధ్యకు వచ్చింది. మీకందరికీ తెలుసు, కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీని నిర్మిస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇచ్చి ఆ మాటను నిలబెట్టుకోకపోతే మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. చాలా సీరియస్ గా గత 200 రోజుల నుంచి ఈ ఉద్యమాన్ని మేము ప్రతి పల్లెకు, వాడకు, వీధికి, కాలేజీలకు తీసుకొని వెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా రైతు బిడ్డలు ఇక్కడ ఉన్నారు. మన బిడ్డల్ని మనం చదివించుకోవడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. పంటకు అప్పు చేయాలి, తర్వాత పిల్లల చదువులకు కూడా అప్పులు చేసేటువంటి పరిస్థితి ఇవాళ మనకు వస్తూ ఉంది. ఇక్కడ రాయలసీమలో కరువు పిలిస్తే వస్తుంది అనేటట్లుగా పరిస్థితి ఉంది. వరుసగా 2 ఏళ్ల నుంచి కరువు ఎట్లా పీడిస్తా ఉందో కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. గతంలో అనుకున్నట్లు ఈ కరువు కేవలం ప్రకృతి శాపం కాదు. ఇవాళ టెక్నాలజీ పెరిగింది, ప్రాజెక్టుల నిర్మాణాలతో మనం వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ రాయలసీమ మీద ప్రభుత్వానికి, యంత్రాంగానికి, ప్రతిపక్షానికి, అన్ని రాజకీయ పార్టీలకు రాయలసీమ సమస్యలు ఏవి పట్టడం లేదు. ఇక్కడ రైతుల బతుకుల గురించి ఆలోచన లేదు. రైతుల రుణమాఫీలు అంటాడు, ఆ రుణమాఫీలు కూడా సక్రమంగా అమలు కావడం లేదు. అలాగే ఇక్కడ ఏమైనా ఫ్యాక్టరీలు పెడితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కదా, ఫ్యాక్టరీలు పెట్టండి అని చెప్తే మీకు నీళ్ళు ఎక్కడ ఉన్నాయని అంటారు. రోడ్లు, రవాణా సౌకర్యాలు, రైల్వేలు మీ ప్రాంతంలో లేవు కదా అంటారు. కొత్తగా ఈ మధ్య కాలంలో మీ ప్రాంతంలో అంతా ఫ్యాక్షనిజం ఉంది కదా, అంత ఫ్యాక్షనిస్టులు అనేటువంటి పరిస్థితి వచ్చింది. మిత్రులారా, నిజంగా మనం ఏ విధంగా బతుకుతున్నాం, మన బతుకులేంటి మనకు తెలుసు. గతంలో మన కోస్తా మిత్రుల కోసం మేము ఉద్యమాలు చేసి విశాఖ ఉప్పు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో మన విద్యార్థులు బలిదానాలు చేసి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధించి పెట్టాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో మనకు ఒక ఉద్యోగం కూడా లేదు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది. మన ప్రాంతంలో ప్రాజెక్టులను పోగొట్టుకుని నాగార్జున సాగర్ ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టును వాళ్ళకి సాధించి పెట్టాం. అక్కడ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఏ కోస్తా వాళ్ళైనా రాయలసీమ ప్రాంత బిడ్డలుగా ఈ ప్రాంతం వెనుకబడిపోయింది. పెద్దలకు, అక్కలకు అందరికీ నా నమస్కారములు. మీరు గమనించండి, ఈరోజు వచ్చాం, ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టారు, 4 మాటలు మాట్లాడారు, 10 పాటలు పాడినారు అనుకోకుండా ఇందులో మేము చెప్పే మాటల్లో, ఆయన పాటల్లో ఎంత సత్యం ఉందనేది గ్రహించండి. ఇది ఎవరి కోసం చేస్తున్నారనేది గ్రహిస్తే మీరు ఇంటికి పోయి ఆలోచిస్తే అర్థమవుతుంది. మీరు చూడండి, మీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో ఉన్న ఆనందం, మనస్ఫూర్తిగా ఆనందంగా ఎవరన్నా ఉన్నారా? మీరు డైలీ చూస్తున్నారు, ఈ రూట్లోనే చాలా వెహికల్స్ పోతూ ఉంటాయి, స్కూల్ వ్యాన్స్ కానీ. వేల మంది విద్యార్థులు ప్రొద్దుటూరుకి వెళ్ళి చదువుకుంటున్నారు. లక్షల ఖర్చు పెట్టి మీరు చదివిస్తున్నారు. మీరు ఖర్చు పెట్టి చదివిస్తున్నారే, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్ తర్వాత మీ పిల్లల భవిష్యత్ ఏంటి, ఏ ఉద్యోగం వస్తుంది అనే ఆలోచన మీరు చేస్తే మీకు సమాధానం దొరికే పరిస్థితి లేదు. ఈరోజు మేము బాగా ఆలోచించాం. ఈరోజు మన ప్రాంతానికి చాలా తీరని అన్యాయం జరుగుతూ ఉంది. హైదరాబాద్ అనే పట్టణం ఒకప్పుడు మన రాజధానిగా ఉండింది. ఈ రాజధాని మాది, ఈ హైదరాబాద్ మనది అని ఇక్కడ ఉండే మనమందరం కలిసి అక్కడికి పోయి మనం సంపాదించిన డబ్బులతో అక్కడ ఖర్చు పెట్టి అక్కడ వ్యాపారాలను వాళ్ళందరినీ డెవలప్ చేస్తే అక్కడ ఉండే రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థంతో తెలంగాణ సాధించుకొని వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. తిరిగి మనకు ఒక ఆ అభివృద్ధి అనేది ఏ విధంగా ఉందని మీరు గమనించండి. మీరు అనుకోవచ్చు చదువుకున్న వారికి ఉద్యోగం వస్తుంది అనుకోవచ్చు, చదువుకోని వారికి కూడా ఉద్యోగం వస్తుంది.
అక్కడ ఉద్యోగం వచ్చిన తర్వాత మీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆ సంపాదనతో బాగా హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అనుబంధ సంస్థలు మళ్ళీ 200 సంస్థలు మినిమం అవసరం ఉంటుంది. ఆ సంస్థలు మన రూపంలో మనం ఏర్పాటు చేసుకునే విధంగా కూడా మాకు అవకాశం కలుగుతుంది. మీరు గమనించండి, మీరు బాగా ఆలోచించండి. ఒక 3 ఏళ్ల క్రితం ఒక బ్రాహ్మణి స్టీల్స్ అనేది ఇక్కడ ఏర్పడిన తర్వాత ఏ విధమైన ఉపాధి కలిగింది? జమ్మలగూడ కానీ, ప్రొద్దుటూరు కానీ, మైలుకూరు కానీ స్థలాలు పెరిగే, రేట్లు పెరిగాయి. 5,000 ఇల్లు ఉండే రెంటు 25,000 వరకు కూడా పోయిన పరిస్థితి మనం గమనించాం. మీరు చూడండి, ఒక చిన్న ప్రదేశంలో ఒక చిన్న కాలనీ మాదిరి ఏర్పడితే, ఒక 2,000 మంది ఏర్పడితే అక్కడ ఎన్ని వ్యాపారాల అభివృద్ధి చెందుతాయో మీరు ఆలోచించండి. అటువంటిది మన ప్రాంతంలో పరిస్థితి అంతా సున్నంగా వివరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. 200 రోజులుగా మేము కష్టపడి చిన్న ఒక ట్రైల్ వేశాం. ప్రభుత్వానికి మా ఆకలి బాధ, మా ఆర్తనాదాలు వినండి. ప్రతి కాలేజీ స్టూడెంట్స్ ను, మీకు తెలిసి ఉంటుంది, మీ పిల్లలు కూడా చెప్పింటారు, ఇక్కడ పిల్లలు చెప్పింటారు మీ ఇళ్ళల్లో, స్వచ్ఛందంగా 10-12 వేల మంది విద్యార్థులు రోడ్డులోకి వచ్చి వాళ్ళ అల్లరి, వాళ్ళ కేకలు, ఆకలి బాధను వినిపించారు. ఆ బాధ విని ప్రభుత్వాలు, కొంతమంది రాజకీయ నాయకులు ఇప్పటికే దానికి ఆన్సర్ చేసే విధానం కలిగింది. మీరు గుర్తు పెట్టుకోండి, ప్రభుత్వాలు ఈరోజు నిలబడాలంటే ఎవరి చేతిలో ఉంది? రైతుల చేతిలో ఉంది. బాగా గుర్తు పెట్టుకోండి. ఏ ప్రభుత్వం కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా పదవిలోకి రావాలంటే ముందు చేసే వాగ్దానం ఏదంటే అది రైతులకు సంబంధించిన వాగ్దానమే ఉంటుంది. కాబట్టి మేము రేపు ఆగస్టు 19వ తారీఖు మున్సిపల్ హై స్కూల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయదలిచాం. అందుకోసం విద్యార్థులు కాదు, విద్యార్థుల తల్లిదండ్రుల చలనం వస్తే, విద్యార్థులలోనే చలనం ఇంత వస్తే, తల్లిదండ్రుల చలనం వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ రోజు రైతు గర్జన మాత్రం, మీరు వేసే పులి కేక రైతు గర్జన, ఢిల్లీలో ఉండే పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించి మేమిస్తాం, స్టీల్ ఫ్యాక్టరీ మేమిస్తామని పరిగెత్త రావాలా. ఆ విధంగా మీ నుంచి ఏ డబ్బులు ఆశించడం లేదు, ఏం ఆశించడం లేదు. ఆ రోజు మేము నిర్వహించే బహిరంగ సభలో మీరు ఒక్కొక్కరు 100లుగా తయారై, ప్రతి ఒక్కరు మేము ఇక్కడి నుంచి అవసరమైతే ట్రాన్స్పోర్ట్ కూడా అవసరం ఏర్పాటు చేస్తాం. మీరు దానికి కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మేము ట్రాన్స్పోర్ట్ అవసరం చేస్తాం. వాటి ద్వారా మీరు వచ్చిన తర్వాత మీకు అక్కడ అన్ని వసతులు ఉంటాయి. మళ్ళీ మీరు క్షేమంగా వచ్చే బాధ్యత కూడా మేము తీసుకొని, ప్రతి ఒక్కరు 100 మందిని, 100 సైనికుల్ని, ఇందాక చెప్పారు మన శ్రీనివాస్ గారు, ఇక్కడ 30 మంది మిలిటరీలో ఉన్నారని. ఈరోజు వాళ్ళు కాదు, మీరు మిలిటరీ సైన్యంగా ప్రొద్దుటూరుకు వచ్చి ఆ సభ దిగ్విజయంగా చేసి, ప్రతి ఒక్కరం మనకి ఏదైతే ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో వాగ్దానం చేశారో స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని, ఆ స్టీల్ ఫ్యాక్టరీ ఇస్తామని పరిగెత్త వచ్చే విధంగా మీరు ఆ రోజు కేక పుట్టియాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కడప ఉక్కు, కడప ఉక్కు, హక్కు, కడప ఉక్కు, హక్కు. జై రాయలసీమ. చిత్రపటంలో కడప అనేది ఒకటి ఉందా? ఏ రాజకీయ నాయకుడైనా కడప జిల్లాను పట్టించుకుంటున్నాడా? మీరు చెప్పండి. ఈరోజు కడప అనగానే ఇది ఒక బాంబుల జిల్లా. ఇక్కడ ఫ్యాక్షనిస్టులు ఉంటారు, ఇక్కడ రౌడీలు ఉంటారు, ఈ జిల్లాలో అంతా గుండాలు ఉంటారు అని, గుండాలు రౌడీలు ఉంటారని చెప్తారు. అన్నా మీరు ఒక్కసారి గుండెల మీద చేసుకోండి అన్నా, మనం రౌడీలమా? మనం ఫ్యాక్షనిస్టులమా? మనం మనసు లేని మనుషులమా? అన్నా నేను చెప్తానా, కడప జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్కరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే,
మీరు రైతులన్నా మీకు తెలుసు, ఒక పూట తిని ఒక పూట తినక ఎంతో కష్టంతో మీరు మీ పిల్లలను చదివించి ప్రయోజకులు చేసే క్రమంలో మీరుంటే ఆకలితో ఇంట్లో పడుకొని ఉన్నా కూడా ఎవరైనా ఒక అతిథి ఇంటికి వస్తే మనము పసుతో ఉన్నా కూడా కొట్టుకు వెళ్ళో లేకపోతే మన చేతిలో ఉండే ఉంగరమైన తాకట్టు పెట్టి ఆ వచ్చిన అతిథికి ఒక గ్లాసు మజ్జిగ ఇచ్చి పంపేవాడు రాష్ట్రంలో ఎవడున్నాడు అంటే వాడు కేవలం కడప జిల్లాలో రాష్ట్ర చిత్రపటంలో రౌడీలు అంటారు, గుండాలు అంటారు. అన్నా, కడప జిల్లాలో పుట్టిన ప్రతి ఒక్కరి మనస్తత్వం వెన్నపూస లాంటి మనల్ని రాష్ట్రంలో గాని సినిమాల్లో గాని రాజకీయ నాయకులు, మీకు ఇంకొక ఉదాహరణ చెప్తానన్నా, ఒక్కటి వినండి. మొన్న తునిలో ఉద్యమం అని చెప్పేసి ఒక రైలు తగలబెట్టారు. ఆ రోజు రైలు తగలబెట్టే పొద్దున్న లేసి మనం పేపర్ చూస్తే ఒక పెద్ద స్టేట్మెంట్ మెయిన్ పేపర్ లో కడప జిల్లా నుంచి రౌడీలు వచ్చి గూండాలు వచ్చి ట్రైన్ దగ్ధం చేసినారు అంటారు. ఏమన్నా మనం రైలు తగలబెట్టి ఒకరిని చంపేవాళ్ళమా మనము? మరి పోనీ మొన్న 14 మందిని అరెస్ట్ చేసినారు. 14 మందిని అరెస్ట్ చేస్తే ఆ 14 మందిలో ఏ ఒక్కడైనా కడప జిల్లా వాడు ఉన్నాడా? మరి ఆ రోజు మాత్రం కడప నుంచి రౌడీలు వచ్చినారంటారు. ఇదే సాకుతో పరిశ్రమలన్నీ రౌడీలు ఉన్నారు, గూండాలు ఉన్నారని పరిశ్రమలన్నీ కోస్తాకపోతున్నాయి. అన్నా, మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పొద్దుటూరు టౌన్ లో ఒకప్పుడు పాల కేంద్రం ఉండేది. ఇక్కడ రైతులు అందరూ కూడా పాలేసి శనివారం అయ్యేసరికి డబ్బులు తెచ్చుకుంటా సుఖ సంతోషాలతో ఉన్నారు. మరి పాల కేంద్రం మూసినారు. కాటన్ మిల్లు నింది, కాటన్ మిల్లును మూసినారు. సంవత్సరం అయింది. ఏ ఒక్క పరిశ్రమనైనా మన జిల్లాకు ఇచ్చినారా? మీరే చెప్పండి అన్న. మీ గుండెల మీద చేసుకొని ఆలోచన చేయండి. 2.5 సంవత్సరం అయింది. ఒక్క పరిశ్రమ గాని ఒక పెద్ద ఇండస్ట్రీ గాని ఇక్కడ ఏమైనా స్థాపించినారా? పోనీ ఒక గండికోట డ్యామ్ గాని, మైలవరం డ్యామ్ గాని, లేకపోతే బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ గాని, సర్వరాయ రిజర్వాయర్ గాని ఏదైనా పూర్తి చేశారా? ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నదంటే ఈ రోజు మన రాయలసీమ. మీరు ఆలోచన చేయండి అన్న. కర్నూలు జిల్లాలో 120 కిలోమీటర్ల మేరకు కృష్ణానది ప్రవహిస్తుంది. మరి ఆ కృష్ణానదిలో రేపు వారం 10 రోజుల్లో పుష్కరాలు జరుపుతున్నారు. ఈ ప్రభుత్వం పుష్కరాలను కూడా మొత్తం అమరావతి, విజయవాడ దగ్గరికి తీసుకుపోతారు. ఏమన్నా కృష్ణమ్మ తల్లి మనది కాదా? కర్నూలుకు మనం పోయి స్నానం చేస్తే కనుక ఆ తల్లి మనల్ని ఆశీర్వదించదా? మరి కర్నూలు జిల్లాలో పెడితే ఎక్కడ రాయలసీమ వాళ్ళంతా అక్కడికి పోతారో, కర్నూలులో డెవలప్మెంట్ జరుగుతుందనే దురుద్దేశంతో మొత్తం విజయవాడలో పెట్టారు. ఇంత జరుగుతా అంటే అధికార పక్షం గాని ప్రతిపక్షం గాని ఎవరైనా ఒక్కరైనా అయ్యా ఇది అన్యాయం అని మాట్లాడుతున్నారా? ఏ ఒక్కరు మాట్లాడరు. అన్న, మీరు చెప్పండి అన్న. కొర్రపాడు గ్రామం రాజుపాలెం మండలంలో, ఈ మండలాన్ని శాసించే గ్రామం కొర్రపాడు గ్రామం. మరి ఈ గ్రామంలో ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి? చెప్పండి అన్న, మీరు చెప్పండి. ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయి? ఎన్ని రోజులనా? 5 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తున్నాయంట. 5 రోజులకు నీళ్లు కూడా మంచి నీళ్ళు వస్తున్నాయా? ఉప్పు నీళ్ళు వస్తున్నాయి. ఎంత అన్యాయం అన్నా! ఈ పాలకులు నిద్రపోతున్నారా? మరి మీకు ఇక్కడ ఇంత కొర్రపాడు గ్రామంకు ఇక్కడ నుంచి కొర్రపాడు గ్రామంకు ఇక్కడ నుంచి కుందు నది ఎంత దగ్గరలో కుందు నది ఉంది. మరి కుందు నదిలో అన్ని నీళ్లు గలగల పారుతున్నాయి. ఈ గ్రామం ఒక ఉదాహరణకు చెప్తానా, 5,000 మంది జనాభా ఉండే ఈ గ్రామంలో 5 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తే, ఈ రోజు 2016 సంవత్సరంలో మనం ఉన్నాం. మన ఇంటి దగ్గర మన అమ్మలు, మన అక్కలు, మన చెల్లెల్లో రాత్రిపూట్ల మేల్కొని నీళ్ళు ఎప్పుడు వస్తాయో తెలియదు, నీళ్ళ కోసం
రాత్రులు మేల్కొండే స్థితి ఈరోజు మన తల్లిదండ్రులు ఉన్నారంటే ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మన దుస్థితి ఎలా ఉంది రాయలసీమలోని. పోనీ రాత్రంతా మేల్కుంటే నీళ్ళు వస్తాయా అంటే ఆ రోజు రాత్రి నీళ్లు రావు. ఇప్పుడు 2016 సంవత్సరంలో రోడ్ల మీదకి పోయి మన అమ్మలో అక్కలో మన చెల్లెల్లో అదో అన్న బిందెలు అలా బిందె మోసుకొని పోతున్నాడు. అదో చూడండి అన్న, బిందెతో నీళ్ళు తీసుకుపోయే పరిస్థితి ఇప్పుడు 2016 సంవత్సరంలో కూడా ఉంది. మరి ఈ దుస్థితి పోవాలి అంటే ఒకటి ఆలోచన చేయండి, రాయలసీమలో మనకు తాగేదానికి నీళ్లు లేవు, తినేదానికి తిండి లేదు, ఒక్క ఉద్యోగాలు చేద్దామంటే పరిశ్రమలు లేవు. ఒక్క విషయం ఆలోచన చేయండి అన్న, కడప జిల్లాలో ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి ఎర్రచందనం మన కడప జిల్లాలో ఉంది. ఈ ప్రభుత్వం మొన్న ఎర్రచందనం వేలం వేస్తే 12,000 కోట్లు డబ్బు వచ్చింది. 12,000 కోట్ల డబ్బు వస్తే ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా, అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైనా సరే ఈ జిల్లాలో పుట్టిన నాయకులు ఒక్కరైనా అయ్యా ఇది ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి ఎర్రచందనం, ఇది మా జిల్లా సొంతం, కనీసం ఒక 10 పైసలు. కమలాపురం నియోజకవర్గం వీర్పాన్పల్లె మండలంలో 300 కోట్లు ఇస్తే సరవరాయ సాగర్ రిజర్వాయర్ పూర్తవుతుంది. మరి ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఈ 1200 కోట్లన్నా మాకు ఇవ్వండి, మా ప్రాజెక్టులు కడతాము, మా ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, మాకు నీళ్లు లేవని ఏ ఒక్కడైనా అడుగుతున్నారా? ఇదే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా బేసిన్ లో గ్యాస్ నిక్షేపాలు దొరికితే ఆ రోజు అక్కడ వాళ్ళందరూ పోరాటం చేసి ముందు ఈ గ్యాస్ మా జిల్లాకు సొంతం, ముందు గ్యాస్ మాకిచ్చి తర్వాత మీరు వేరే జిల్లాలకు తీసుకుపోండి అంటే ఆ రోజు ప్రభుత్వం తల వంచి వాళ్లకు గ్యాస్ ఇచ్చినారు. మరి ఇదే కడప జిల్లాలో ఇంతమంది నాయకులు ఉన్నారు, ఏ ఒక్కరైనా ఈ ఎర్రచందనంలో డబ్బు మాకు ఇవ్వండి అంటే ఈ డ్యాంలు పూర్తయితే, గండికోట డ్యామ్ పూర్తయితే 35 టీఎంసీల నీళ్ళు వస్తాయి. 35 టీఎంసీల నీళ్ళు వస్తే మీరు చెప్పండి, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో కేసీ కెనాల్కి ఏమన్నా నీళ్ళు వస్తున్నాయా? ఈ పాటికి కేసీ కెనాల్కు నీళ్లు రావాల్సింది, మరి నీళ్లు వచ్చినాయా? ఈ సంవత్సరం అంతా నీళ్లు రావు. మరి మన రైతు సోదరులు ఎలా బతకాలి నీళ్లు లేకపోతే? తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం డ్యామ్ దగ్గర పోలీసులను పెట్టి డ్యామ్ గేట్లు లేపి వాళ్ళు తెలంగాణకు నీళ్లు వాడుతుంటే చేతగాక ఈ ప్రభుత్వం చేతగాక ఆ గేట్లను ఆపలేకపోతున్నారు. రాబోయే రోజుల్లో కడప జిల్లాలో పుట్టిన ప్రతి పులి బిడ్డలు కేసీ కెనాల్ గేట్లు బద్దలు కొట్టి, కేసీ కెనాల్ గేట్లను బద్దలు కొట్టి మన నీళ్లు మనం తెచ్చుకుందాం. పోలీసులు పెడితే ఒక కేసు పెడతారంటే నీళ్లు ముందు మనకు రావాలా. శ్రీశైలం డ్యామ్ లో 210 టీఎంసీలు నీళ్లు తెలంగాణకు, 400 టీఎంసీల నీళ్లు ఆంధ్రాకని ఆ రోజు విభజన చేసినప్పుడు పెడితే దాంట్లో నుంచి 110 టీఎంసీలు రాయలసీమకు అన్నారు. కనీసం 20 టీఎంసీల నీళ్లు ఇవ్వడం లే. మరి ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా అడుగుతున్నారా? కేవలం కోస్తాలో సీట్లు ఎక్కువ ఉన్నాయని ఇక్కడ రాయలసీమను వదిలేసినారు. ఒక చిన్న ఉదాహరణ, కోస్తాలో ఇదే ప్రభుత్వం కోస్తాల వాళ్ళకు రొయ్యల చెరువులు, కోస్తాలో ఉండే రైతు 1 ఎకరా భూమి ఉంటే కోస్తాలో ఉండే రైతు ఈరోజు 2 లక్షలు సంపాదిస్తా అంటే 1 ఎకరా ఉండే మన రైతు 10 లక్షల అప్పుల్లో ఉన్నాడు. ఈ దుస్థితి పట్టణానికి కారణం ఎవరు? ఇక్కడ పాలించిన పాలకులు కాదా? ఒక్కటి ఆలోచన చేయండి. ఈ రాయలసీమ గడ్డ నుంచి రాష్ట్రపతులైనారు, ప్రధానమంత్రులైనారు, ముఖ్యమంత్రులైనారు, ప్రతిపక్ష నాయకులు, ప్రతి ఒక్క పోస్టు మన రాయలసీమ వాళ్ళుండి ఇది సొంత ఇల్లు అయితే, కోస్తా అత్తగారిల్లు అయితే అత్తగారింటికి సేవ చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరైనా ఈ జిల్లాలో కానీ
పండించుకుంటా అంటే మన రైతు సోదరుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక రాత్రులు 11కో 12కో పోయి ఆ ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మోటార్ల దగ్గర మన వాళ్ళు కాపులా ఉంటే పోనీ కష్టపడతా వస్తానే అంటే కనీసం మనకు నీళ్లు కూడా కేసీకరాలకు రాకుండా చేసినారు అన్నా. భవిష్యత్తులో నేను ఒకటి చెప్తున్నా, రాజకీయ నాయకులకు కానీ ఇందులో ప్రవేశం లేదు. ఇది ప్రజలు, మీరు దీనికి శాసనకర్తలు కానీ నిర్మాతలు కానీ దిశ నిర్దేశించే వాళ్ళు ఎవరు ఈ స్టీల్ ప్లాంట్ సాధనా సమితి కంటే అది మొత్తం మీ ప్రజలు, మీరే దీనికి శాసనకర్తలు. భవిష్యత్ రోజులో ఆగస్టు 19వ తారీఖున స్టీల్ ప్లాంట్ సాధనా సమితి మున్సిపల్ గ్రౌండ్ లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 వరకు ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. నేను ఒక్కటే కోరుకుంటున్నా, ఏ ఒక్కరూ మీరు నాకు ₹1 చందా ఇవ్వడం అవసరం లేదు. చందా ఇచ్చినా నేను తీసుకోను. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ఆ రోజు వేదిక మీద ఉండడు. ఇది కేవలం ప్రజా ఉద్యమం. ప్రజల్లో ఆకలితో కడుపు మండి గుండెలు బరువై మనమందరం చేసే ప్రజా ఉద్యమం ఇది. ఆ రోజు ఆ బహిరంగ సభలో రైతు సోదరులు మీరందరూ రండి అన్నా. రాబోయే రోజుల్లో గండికోట డ్యామ్ ను కట్టుకుంటాం. స్టీల్ ఫ్యాక్టరీ వస్తే గండికోట డ్యామ్ పూర్తవుతుంది. గండికోట డ్యామ్ పూర్తయితే ఆ కొడుకునో కూతురునో ఇవాళ ఇంజనీర్ చేస్తున్నాడు. ఒక ఆశతో రేపు నా కొడుకో కూతురో బీటెక్ చదివి ఒక మంచి ఉద్యోగం వస్తే నా అప్పు అనేది త్వరగా తీరిపోతుంది, నా కుటుంబానికి నా కొడుకు గాని కూతురు గాని భరోసా ఉంటారని ఆ రైతు సోదరుడు ఉండే భూమిని అమ్మి ఆ పిల్లవాళ్ళని చదివిస్తున్నారు. మరి చదివిస్తే మీరు ఆలోచన చేయండి, కనీసం అంటే ఒక పొద్దుటూరు టౌన్ లోనే 3000 మంది విద్యార్థులు డిగ్రీలు చదివి బయటకు వస్తున్నారు. కనీసం 30 ఉద్యోగాలు ఉన్నాయా? మీరు చెప్పండి, ఒక 30 ఉద్యోగాలు ఉన్నాయా? ఈ రోజు ఆ తల్లిదండ్రుల రెక్కల కష్టంతో వాళ్ళ రక్తం దారపోసి చెమటలు చిందించి నా కొడుకో కూతురో బాగుండాలని కష్టపడి నాలాంటి కష్టం నా పిల్లలకు రాకూడదని ఆ తల్లిదండ్రులు కష్టంతో చదివిస్తా అంటే ఆ పిల్లవాళ్ళు బీటెక్ చదివి 3000 రూపాయలకో 4000 రూపాయలకో ఎక్కడో బెంగళూరుకో హైదరాబాద్కో చెన్నైకో ఇలాంటి మహానగరాలకు ఇంకా వీలైతే దుబాయ్కో కువైట్కో వెళ్ళి వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఎందుకు మనకి కర్మ పట్టింది? ఇదే స్టీల్ ఫ్యాక్టరీ ఆ తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ హైదరాబాద్కో ఢిల్లీకో పోయి 10,000 ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎలా మీరు మాట్లాడేది? బీటెక్ ఉన్నవాళ్ళు చదువుతారు దేనోళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. రైతులు బాగుంటే ఈ మొత్తం ఈ ఊరు బాగుంటుంది, ఈ సీమ బాగుంటుంది. 30,000 మందికి ఉద్యోగం ప్రత్యక్షంగా. మీరు ఆలోచన చేయండి, నిన్న మొన్న రైతులేమో శనగలు 3,000కో 4,000కో అమ్ముకుంటే ఈరోజు ఈ శనగలు 9,000 రూపాయలు అయినాయి. పోనీ ఆ రైతు ఏమన్నా బాగుపడుతున్నాడా? రైతు బాగుపడటం లేదు, ఎవరు దళారులు బాగుపడుతున్నారు. రైతేమో అప్పుల భారం భరించలేక 2012-13 సంవత్సరంలో ఇన్పుట్ సబ్సిడీ వదిలితే మరి ఇన్పుట్ సబ్సిడీ కూడా రైతులకు అందని పరిస్థితి మనకుంది. ఇదే కోస్తాలో రైతుకు చప్పట రేపు ఆగస్టు 19వ తారీఖున పొద్దుటూరులో గల్లీలో కొట్టే చప్పట ఢిల్లీలో ఉండే పాలకులకు వినపచ్చి ఎలా వినపడాలి అంటే ఢిల్లీకి కూడా వయా అమరావతి ద్వారా వినపడాలి. అప్పుడు ఈ పాలకులు రాబోయే రోజుల్లో మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి, ఎక్కడైనా తెలంగాణలో అయినా కూడా
అనుకున్నారు. ఈ రోజు ఇప్పుడు మనకు తెలంగాణ లేదు, హైదరాబాద్ లేదు, పోనీ అమరావతి రాజధాని అక్కడ ఉంది, ఉద్యోగాలన్నీ అక్కడ పోతున్నాయి, మన పిల్లలకు భవిష్యత్తు లేదు. మీరు గన ఇప్పుడు మేల్కోకపోతే రాబోయే రోజుల్లో కడప జిల్లా ఒక కరువు జిల్లా అయి మనకు తాగేదానికి ఒక గ్లాస్ నీళ్లు కూడా లేకుండా పోతుంది. మనం ఇప్పుడు మేల్కున్నాం, మనం చేసే ఈ ఉద్యమం మనకు లాభం రాలేకపోయినా మన భవిష్యత్ తరాలు, నెక్స్ట్ పుట్టిన బిడ్డలు, ఆ రోజు మా తల్లిదండ్రులు, మా అక్కలు, మా తమ్ముళ్ళు స్టీల్ ప్లాంట్ సాధన సమితిలో ఉద్యమం చేసింటే ఈ రోజు కడప జిల్లా ఒక పెద్ద నగరమైంది, ఒక కోనసీమ అయింది అని సగర్వంగా మనం చెప్పుకోవాలి. మీరు అనుకోవచ్చు ఏ బీటెక్ చదివితేనే ఉద్యోగాలు వస్తాయని. బీటెక్ కాదు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్ చదివినా, డిగ్రీ చదివినా, ఐటీఐ చదివినా, ఏది చదివినా స్టీల్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు వస్తాయి. స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత ఇంకా అనుసంధానం పరిశ్రమలు, దాదాపుగా 200 అనుసంధాన పరిశ్రమలు వస్తాయి. వైజాగ్ నగరం మీరు చూడండి, స్టీల్ ఫ్యాక్టరీ రాకముందు అది ఒక చిన్న నగరం, ఈ రోజు వైజాగ్ ఒక మహానగరం అయింది. అలాగే మన ప్రొద్దుటూరు కూడా అవుతుంది. ప్రొద్దుటూరు టౌన్ లో ఈ రోజు కూడా మీరు చూస్తే 3-4 రోజులు ఒక రోజు నీళ్లు వస్తున్నాయి. మరి 2 కిలోమీటర్ల దూరంలో పెన్నమ్మ తల్లి ఉంటే ఎండిపోయింది, అది చూస్తే చాలా బాధలేస్తుంది. పోనీ ఇక్కడ కుందు నదిలో నీళ్లు గలగలా పారుతున్నాయంటే మనం తాగేదానికి లేవు. ఈ నీళ్ళన్నీ నెల్లూరులో సోమశిల డ్యాంకు పోతే ఈ ప్రభుత్వాలు ఆ నెల్లూరులో నీళ్లను కండలేరు ఫ్లడ్ కెనాల్ అని ఒకటి కట్టి చెన్నైలో ప్రజలకు దాహం తీర్చడానికి తీసుకుపోతున్నారు. మరి ఈ పాలకులకు ఇక్కడ వీళ్ళు నీళ్లు లేక మనం పడే అవస్థలు వాళ్ళకి కనపస్తున్నాయా? ఏ ఒక్కడూ పట్టించుకోవడంలే. కాబట్టి ప్రజలు, రైతులు మనం మేల్కొందాం. మనం పోరాడేది మన జన్మనిచ్చిన తల్లి లాంటి మన ఊరి కోసం పోరాడుతున్నాం. ఈ ఊరు, ఈ జిల్లా, ఈ రాయలసీమ, ఈ పోరాటంలో మనమందరం భాగస్వాములు అవుదాం. భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుద్దాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.